ఏంటి ప్రాంప్ట్ ఇంజనీరింగ్? దాని ప్రాముఖ్యత ఏంటి? మనం డైలీ లైఫ్ మొబైల్స్ వాడతాం కదండి. మన మొబైల్ వాడినప్పుడు ఆండ్రాయిడ్ అయినా, ఐఫోన్ అయినా కూడా జనరల్‌గా కీప్యాడ్‌లో టైప్ చేస్తూ ఉంటాం మనం. అవును. ఆ టైపింగ్‌లోనే నీకు కొన్ని సజెషన్స్ వస్తూ ఉంటాయి. అంటే వర్డ్ కంప్లీట్ అయ్యేటప్పటికి. తెలుగు అయినా, ఇంగ్లీష్ అయినా కూడా. దాన్నే ప్రాంప్ట్ అంటారు యాక్చువల్‌గా. కానీ లాస్ట్ 4, 5 ఇయర్స్ నుంచి మీరే అన్నారు ఇందాక చాట్ జీపీటీ అనేది. అంటే చదువుకున్న వాడికైనా, చదువుకోని వాడికైనా కూడా చాట్ జీపీటీ అంటే తెలుసు ఇప్పుడు. తెలుసు. జస్ట్ అది ఇన్‌స్టాల్ చేసుకొని లేదా గూగుల్‌లోకెళ్ళి చాట్ జీపీటీ అని టైప్ చేసి వాడికి కావాల్సింది ఇస్తాడు, రిజల్ట్ వస్తది. కానీ ప్రాంప్ట్ ఏంటి? నువ్వు అడిగేది ఇంకొంచెం క్లియర్‌గా అడిగితే నీకు ఆ రిజల్ట్ చాలా బెటర్‌గా ఇస్తది. అంటే ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అనేది ఒక పార్ట్ ఆఫ్ ఏఐ. అంటే ఏఐలో కూడా ఇప్పుడు వచ్చే రీసెంట్ ట్రెండ్స్ అన్నమాట. సో ప్రాంప్ట్ ఇంజినీరింగ్ ఎప్పుడైనా కూడా నువ్వు అడిగేది క్లియర్‌గా అడిగితే మెషిన్ అనేది ఇంకా బెటర్ రిజల్ట్స్ ఇస్తది. ఎందుకంటే హ్యూమన్ నాలెడ్జ్ ఉండాలి. హ్యూమన్ నాలెడ్జ్‌తో పాటు ఇలాంటి ఏఐ టూల్స్ యూజ్ చేయాలి. అప్పుడు అవి 2 లింక్ చేయగలిగితే ఒక స్టూడెంట్‌కి కెరీర్ ఈజీగా సెట్ అవుతుంది. అలా చేయకపోతే ఆబ్వియస్‌గా ఏఐ వల్ల జాబ్స్ పోతాయంటే ఎవరివి పోతాయండి? ఇలా టెక్నికల్‌గా నాలెడ్జ్ లేకుండా ఓన్లీ చాట్ జీపీటీ వాడితే ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయలేవు. అది అన్నిసారి కరెక్ట్ ఇవ్వదు. అప్పుడు ఎవరు లాస్ అవుతారు? మనమే. సో ఆబ్వియస్‌గా హ్యూమన్ నాలెడ్జ్ ఉండాలి. ఇలా చాట్ జీపీటీ కూడా యూజ్ చేయాలి. అవి 2 యూజ్ చేయగలిగితేనే ఇండస్ట్రీ పెరుగుతూ ఉంటుంది.